అంటే ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా. హ్మ్. పైగా అంటే మోటివేషన్ అనేది ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ అనిపిస్తది గదా! హ్మ్. ఈ పాట రాయడానికి మీకు ఎంత టైం తీసుకున్నారు? ఇది ఒక 2 నెలల సమయం 2 పట్టిందండి. మంత్స్. ఓకే. నేనొక్కడినే కాదు, నాతో పాటు బుచ్చిబాబు గారు కూడా ఓకే. పూర్తిగా సమయం కేటాయించి, ఎందుకంటే రామ్ చరణ్ గారి సినిమాలో మొదటి పాట, రామ్ చరణ్ గారి ముఖతః వచ్చే పాటనేది హ్మ్. అంత సులువుగా వదిలేసేది కాదు. అవును. ఇప్పుడు వ్యాపార మూలకాలున్న, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పాటలనుకోండి, అది జనరంజకంగా ఉంటే చాలు. హ్మ్. అదొక్కటే సరిపోదు కదా ఇందులో. రేపు ఐటెమ్ సాంగ్ రాబోతుంది. ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. హ్మ్. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే దానికి కావాల్సిన ఆకర్షణలు తెర మీద కూడా ఉంటాయి. ఓకే. ఎలాంటి ఆకర్షణలో మీకు వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ పాటకు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే అటు ఇటు అయితే పాట అవును. చప్పబడిపోయే అవకాశం ఉంది. అవును. అందుకోసం ఆయన కూడా పూర్తిగా నా పక్కనుండి అలా కార్‌ల్లో తిప్పుతూ, రెస్టారెంట్‌ల్లో దించుతూ, హ్మ్. హోటల్స్‌లో గడుపుతూ, ఓకే. మొత్తానికి షూటింగ్ లొకేషన్స్‌కి పిలిపించుకుంటూ అలా ఒక 2 నెలల ఒక యజ్ఞం తర్వాత బయటకొచ్చిన ఈ యజ్ఞ ఫలితం అనమాట ఈ ఓహ్! పాట. సూపర్. అయితే సార్ ఇక్కడ ఒక ఇన్‌స్పిరేషన్ అనేది ఉంటది ఒక పాట రాయటానికి. హ్మ్. జనరల్‌గా మీరు పాట రాసే ముందు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటారు? అంటే ఆ టైంలో ఏదన్నా స్పెషల్ మ్యూజిక్ వినటం కానీ, లేదా మీకు నచ్చిన సాహిత్యాన్ని చదవటం కానీ, ఎలా మిమ్మల్ని ఆ పాట వైపు లీడ్ చేస్తూ ఉంటుంది? పాట రాసేటప్పుడండి ముందు ఏం కావాలి కాదు, ఆ! ఎంత వదిలేయాలన్న దాన్ని బట్టి ఉంటది. మన చుట్టూ మన మెదడులో ఎంత శూన్యాన్నయితే మనం సృష్టిస్తామో, ఆ శూన్యం నుంచి జరిగే సృష్టి అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ముందు ప్రభావాలు వదిలేయాలి. పాటని మనం ఏం చేయాలి? కథంతా విన్నాం. విన్న తర్వాత ఆ కథలో ఈ పాట ఏంటి? కథని వేగంగా నడపాలా? వేగంగా నడిచే కథకి ఆట విడుపునివ్వాలా? హ్మ్. లేకపోతే ఎక్కువ విషయం ఉన్న దాన్ని తక్కువ పదాల్లో చెప్పాలా? లేకపోతే తక్కువ విషయం ఉన్న దాన్ని ఎక్కువ అలంకారాలు జోడించి చెప్పాలా? హ్మ్. వీటి మీద చేసి అప్పుడు ఇలాంటి పాట రాయాలి అని ఒక నిర్ణయానికొచ్చిన తర్వాత అప్పుడు ప్రభావాల మీదకెళ్ళాలి. ఓకే. ఉదాహరణకి ఈ పాట వచ్చినప్పుడు బుచ్చిబాబు గారు అడిగిందేంటి, ఒక యాంథమ్ లాగా మొదలవ్వాలి అని. హ్మ్. ఆ యాంథమ్ ఉన్న లక్షణాలు మన తెలుగు కవిత్వంలో ఎవరియి ఉన్నాయి? హ్మ్. శ్రీశ్రీ గారి గేయ కవిత ప్రక్రియలో ఆ లక్షణాలున్నాయి. హ్మ్. అంటే ఒక అద్భుతమైన ప్రాసలతో ఒక ఫ్లో లాగా వెళ్ళిపోయేది. అవును. అందుకు అక్కడ ట్యూన్ కూడా అలాగే ఇచ్చారు. ఒకే తత్కారం, నోట్స్ మారతా ఉన్నాయి. ఒకే ఆహా! లెంగ్త్‌లో నోట్స్ మారతా ఉన్నాయి. అప్పుడు ఇదంతా గేయ కవితలాగా ఉంది కాబట్టి, ఆ లక్షణంతో రాద్దామని జెప్పి 'రై రే రారా' పదం దొరికిన తర్వాత, ఆ 'రై రా' అన్న ప్రాసతో వరుసగా పల్లవిని ప్రయత్నించానమాట. అంటే హ్మ్. గేయ కవిత గొప్ప లక్షణం ఏంటంటే, పాడకపోయినా చదివినా కూడా ఆ వస్తుంది. ఉద్రేకం, ఉద్వేగం అన్నీ వస్తూ అవును. ఉంటాయి. అవును. 'రై రై రారా రై రై వేరే. రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా దూకేటి జోరైరా పోరాడేటి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయ్యం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా జై కొట్టేటి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా. అంటే నేనేం పాడలేదు. 'రై రే రారా' పాడినప్పటికీ కూడా మీకు ఆ అందులో ఉన్న రిథమ్. లయ వల్ల యాహ్! ఆ ఉద్వేగం వస్తా వస్తది. ఉంటది. వస్తది. అలా శ్రీశ్రీ గారి ఓకే. కవిత్వాన్ని ప్రేరణగా తీసుకొని రాశాను. ఓకే. దాని తర్వాత కొనసాగించేటప్పుడు సినిమా పాత్ర తీరుతెన్నులు ఇయన్నీ ఆలోచిస్తూ రాస్తూనే సీతారామ శాస్త్రి గారు చెప్పిన సూత్రాన్ని అనుసరించి ముందు పాట రాసినప్పుడు దానికి యూనివర్సల్ అపీల్ ఉండాలంటే ఇది నా కోసం రాశాడు, నా జీవితానికి సరిపోతుంది అని చెప్పి కొనసాగించడానికి పాత్ర తీరుతెన్నులను ఆలోచిస్తూనే అందరికీ సరిపడేట్టు ఉండాలి. అంటే సినిమా చూడకుండానే ఈ పాట నాకు సరిపోయింది అన్నట్టుండాలి. ఆ హ్మ్. తర్వాత సినిమా చూసేటప్పుడు ఓహో! ఇలా సరిపోయిందా ఈ సినిమాకి ఈ పాట అనిపించాలి. ఓకే. అందుకని నీ అయ్య వడ్డీ నీ బిడ్ క నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావని. హ్మ్. అందులో ఎవరు నాన్న, ఎవరు కొడుకు, ఎవరు అసల పాత్ర అంటే ప్రతి ఇంట్లోనూ జరిగేదే. అవును. అలా అన్నమాట. అలా సూపర్. జనరలైజ్డ్ చేస్తూ సినిమాకి లింక్ చేశాను.